ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. పోలీస్ డ్యూటీ అంటేనే టెన్షన్ కదా. అనవసరంగా టెన్షన్ పడకు, కూల్గా ఉండు. టెన్షన్ నుండి బయటికి ఎలా రావాలో ఆలోచించు. ఆలోచించా. ఏంటి? అదే టెన్షన్ నుంచి ఎలా బయటికి రావాలో ఆలోచించా. ఏం చేయాలి? అది నీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లోనా? అవును. ఏంటి? ముద్దు. ముద్దా? ముద్దు. మన టెన్షన్గా ఉన్నప్పుడు ఒక ముద్దు పెట్టుకుంటే బాడీలో పార్ట్స్ అన్నీ ఆ హ్యాపీనెస్ని మాకు కూడా షేర్ చేయమని నర్వ్స్ ద్వారా బ్రెయిన్కి రికమెండ్ చేస్తాయట. అందుకే 2 minutes కంటే ఎక్కువసేపు ముద్దు పెట్టుకుంటే బాడీలో నర్వ్స్ అని యాక్టివేట్ అయ్యి మైండ్ రిలాక్స్ అయిపోతుంది. అప్పుడు 0 ప్రెషర్, 0 టెన్షన్. ఎవరు చెప్పారు నీకు? బుక్లో రాసుంటే చదివాను. అవునా? అయితే ఆ బుక్ రాసిన వాళ్ళనే వెళ్ళి అడుగు. ముద్దు ముద్దంట ముద్దు. ముద్దు లేదు, పఫలో ఎగ్గు లేదు. ముద్దు కావాలంట, ముద్దు. భయ్యా, బండి పంచర్ అయింది. స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశాను. ఈరోజు మనం ఇక్కడే. సార్, ఏమైంది? అదే ప్రయత్నంలో ఉన్నాం సార్. కోమాలో ఉన్న వాళ్ళు ఇంకో 24 గంటల తర్వాత ఏ మినిట్ అయినా బయటికి రావచ్చు సార్. నా గుండె ఎంత బీపీతో కొట్టుకుంటుందో నా మాటల వైబ్రేషన్స్ ద్వారా ఒక డాక్టర్గా నీకు తెలుస్తుంది. 24 గంటల్లోపు వాళ్ళు లేవకపోతే అదే కోమాలో మీరుంటారు. దాదు, ఒకడు నిన్ను నిద్ర నుంచి లేపడానికి ట్రై చేస్తేనే నేను వాడిని చంపేశాను. అలాంటిది ఒకడు నిన్ను శాశ్వతంగా నిద్రలోకి పంపించాడు. వాడు దొరికితే వాడి చావు ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. వాడు ఎక్కడున్నా వదిలిపెట్టను. అనుమానం ఉన్న ముగ్గురు గెసేసాం సార్. ఈ సీసీ ఫుటేజ్ చూడండి సార్. సేట్ కాలనీలోకి నైట్ 12 o'clockకి ఒక పర్సన్ బైక్ మీద సింగిల్గా ఎంటర్ అయ్యాడు సార్. అదే పర్సన్ నైట్ 1:30కి బైక్ లేకుండా టెన్షన్ గా ఓ బ్యాగ్ తో పరిగెడుతూ పారిపోయాడు సార్. ఫ్రీజ్, యూ కంటిన్యూ. సార్, సింగిల్ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత నైట్ 2 o'clockకి ఒక ఇద్దరు అనుమానంగా లోపలికి వెళ్ళారు సార్. వాళ్ళు కూడా నైట్ 3 o'clockకి బైక్ లేకుండా టెన్షన్ గా పరిగెడుతూ పారిపోయారు సార్. రాబరీ జరిగింది సేట్ మార్నింగ్ 6 o'clockకి కాల్ చేశాడు సార్. అదే టైంలో పెట్రోల్ ఉన్న మన వాళ్ళు తాగి వాకీ టాప్ ఆఫ్ చేసి పడుకున్నారు సార్. దట్స్ సిన్సియారిటీ. తర్వాత స్టేషన్ నుంచి మన వాళ్ళు 6:30కి స్పాట్లో ఉన్నారు సార్. గుడ్. నీ పేరేంటి? బాలగంగాధర్ సార్. మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా సరే ఇండియా భయపడాల్సిన అవసరం లేదు. నువ్వెందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు? మీరు కాంప్లిమెంట్ ఇస్తారని సార్. డోంట్ ఎక్స్పెక్ట్ దట్ థింగ్ ఫ్రమ్ మీ. కాంప్లిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా క్రిమినల్ని పట్టుకున్నావా? ఆ ఫ్రీజ్ చేసినోని జూమ్ చేయి. ఓకే సార్, జూమ్ చేయి. జూమ్ 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 జూమ్. స్టాప్. వీణెక్కడో చూసానే. థింక్ 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 థింక్. ఎస్, వీడిని మన స్టేషన్లో క్రిమినల్ బోర్డులో చూశాను. 1 second. ఎస్, పర్ఫెక్ట్. సార్, మన స్టేషన్లో క్రిమినల్ బోర్డులో బ్లూ టీషర్ట్ వేసుకుని ఒకడు ఉన్నాడు కదా? ఉన్నాడు సార్. వాడి కేస్ డీటెయిల్స్ మొత్తం నాకు మెసేజ్ పెట్టు. మన హీరో ఇల్లుదే. హలో మిస్టర్ రాజీవ్, సేట్ ఇంట్లో రాబరీ చేసిన 50 లక్షలు ఎక్కడా? 50 లక్షలు అంటే ఆయన మీరెవరు? నా ఇంట్రడక్షన్ ఎందుకు కానీ ఆన్సర్ చేయాల్సింది నువ్వు, పోలీస్ కాదు. సార్, నేను రాబరీ చేయడం ఏంటి సార్? ఆయన రాబరీ చేయడానికి నాకేం అవసరం సార్? బాగానే యాక్ట్ చేస్తున్నావు.
సేట్ ఇంటి నుంచి అర్ధరాత్రి 1:30కి బ్యాగ్ తీసుకుని పారిపోతుంది నువ్వు కాదా? సార్ ఇక్కడ బ్యాగ్తో వెళ్తుంది నేనే. చూడండి, ఆ బ్యాగ్ కూడా అక్కడే ఉంది. అలా బ్యాగ్తో వెళ్ళడానికి కారణం ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, ప్రియా నేను మీ ఇంటి ముందే వెయిట్ చేస్తున్నాను. చెప్పా కదా నువ్వు డబ్బు గురించి ఆలోచించొద్దు, నేను చూసుకుంటాను అని. ఇక మీ అమ్మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోరు. నువ్వు త్వరగా వచ్చేయ్. ఎక్కడికి పోతున్నావే? ఎన్నిసార్లు చెప్పినా నా పరువు తీస్తున్నావు కదా. పద. అలా పారిపోయి వచ్చాను కానీ నాకు రాబరీకి ఎటువంటి సంబంధం లేదు సార్. మరి వాంటెడ్ లిస్ట్లో నీ ఫోటో ఎందుకుంది? సార్ నేను కిడ్నాప్ చేయబోయానని అమ్మాయి వాళ్ళ ఫాదర్ నా మీద కేసు పెట్టాడు సార్. కావాలంటే చెక్ చేసుకోండి సార్. ఒక్క నిమిషం సార్. సార్, ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయబోయాడని వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ పెట్టారు సార్. ఓకే మిస్టర్ రాజీవ్ సార్. స్మాల్ మిస్టేక్. డిస్టర్బ్ చేసినాను. అయ్యో పర్లేదు. సారీ చెప్తాను అనుకున్నావా? దట్స్ మై డ్యూటీ. అంటే రాబరీ చేసింది మిగిలిన ఇద్దరే ఎక్కడున్నారో. హలో, వారం రోజుల ముందు సేటింట్లో దొంగతనం జరిగింది కదా, అది ఎవరు చేశారో మాకు తెలుసు. మీరెవరు? నేనెవరనేది ఇంపార్టెంట్ కాదు. ఆ రాబరీకి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. అది నాకెందుకు చెప్తున్నారు? స్టేషన్లో కదా చెప్పాల్సింది. వచ్చాక అర్థమవుతుంది. నీకే ఎందుకు చెప్పాను. ఎక్కడికి రావాలి? 7కి ఫోన్ వస్తుంది, లిఫ్ట్ చేయి. ఫోన్ కట్టేలోపు అడ్రస్లో ఉంటావు. ఓకే. హలో, నువ్వు చెప్పిన ప్లేస్కే వచ్చాను. ఓకే, స్ట్రైట్గా లోపలికి రా. ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది? ఎవరు వీళ్ళు? రేయ్, ఎవర్రా మీరు? మా బ్యాగ్ ఎక్కడ పెట్టావు చెప్పు. బ్యాగ్ ఏంట్రా? ఎందుకు కొడుతున్నారా? ఎవర్రా మీరు? ఎవర్రా మీరు? ముసుగులు చేయండి. Hey!
ఎవరు నువ్వు? ఏయ్, ఆగండ్రా.